వెల్కమ్ టు తెలంగాణ రుచులు. ఈరోజు పాస్తా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ పాస్తా తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. వీటికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, మళ్ళీ మసాలా కోసం మిరప్పొడి, కొంచెం అంత ఉప్పు, కొంచెం అంత ధనియాల పొడి, ఇవి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి తీసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని అందులో ఒక ఆనియన్ వేసుకొని బాగా కలపాలి. 3 పచ్చిమిర్చి కూడా వేయాలి. కొంచెం అంతా పసుపు వేసి బాగా కలపాలి. తర్వాత ఒక 3 టమాటాలు తీసుకొని సన్నగా కోసుకొని అందులో వేసుకొని బాగా కలపాలి. ఇందాక మనం వేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, అది వేసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత బాగా మగ్గాక కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక కొంచెం ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ కూడా అందులో పిండాలి. తర్వాత ఈ పాస్తా వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి ఇష్టమైన పాస్తా రెడీ. ఇప్పుడు గిన్నెలో తీసుకొని మీదంగా కొత్తిమీర